విగ్రహం అభిమానానికి చిహ్నం. తమకు ఇష్టమైన నాయకులు చనిపోయినప్పుడు వారికి గుర్తుగా విగ్రహాలు పెట్టుకోవడం ఆనవాయితీ. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అవసరానికి మించి ఎక్కడంటే అక్కడ విగ్రహాలు పెట్టి సమస్యలకు కారణమయ్యారు. దీంతో వాటిని తొలగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు దిగింది. నాయకుల విగ్రహాలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద సమస్యగా మారాయి. మహనీయులు, దేశభక్తుల విగ్రహాలను భారీ స్థాయిలో పెట్టేయడంతో అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గుంటూరు నగరంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అందుకే అనుమతి లేని విగ్రహాలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. విగ్రహాలు ఎందుకు పెడతారు? అవి హీరో వర్షిప్ కు నిదర్శనమా? విగ్రహాలు పెడితేనే నాయకుడిపై భక్తి, నమ్మకం, గౌరవం ఉంటాయా? ఎక్కడ పడితే అక్కడ నేతల విగ్రహాలు పెట్టడం ఎక్కడి వరకు సమంజసం? జనానికి ఇబ్బందిగా ఉంటుందని తెలిసి కూడా విగ్రహాలు ఎందుకు తొలగించడం లేదు? అవి భావోద్వేగానికి సంబంధించిన అంశం అవుతుందా? ఇలాంటి ప్రశ్నలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. నాయకుల సామూహిక గుర్తింపును ప్రజల్లో బలపరిచేందుకు విగ్రహాలు ఒక దృశ్య చిహ్నంగా ఉపయోగపడతాయి. నాయకులు చేసిన త్యాగాలు నిత్యం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ కోవలోనే స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు ఆనాడు ఊరూరా ఏర్పాటయ్యాయి. కాలక్రమంలో అసలు ఉద్దేశం మరుగున పడిపోయి విగ్రహాలు పెట్టడం అనేది ఓటర్లను ఆకర్షించే ప్రక్రియగా మారింది. జాతి, కుల, ప్రాంతీయ గుర్తింపుల ప్రాతిపదికన విగ్రహాలు ఏర్పాటవుతున్నాయి. అక్కడే పోటాపోటీగా విగ్రహాలు వెలుస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో విగ్రహాల కోసం ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా గుంటూరు నగరంలో బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలు సామాన్య ప్రజానికానికి ఇబ్బందిగా మారాయి. ఏదైనా దేశభక్తుల విగ్రహాలు ఏర్పాటు చేసినా, మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసినా ప్రజలు స్వాగతిస్తారు. కానీ గుంటూరు నగరంలో రోడ్లపైన, డివైడర్లపైన విచ్చలవిడిగా ఎవరు పడితే వారి విగ్రహాలు ఏర్పాటు చేశారు. కుల నాయకుల విగ్రహాల నుంచి రాజకీయ నేతల విగ్రహాల వరకు ఓ పద్ధతి పాడు లేకుండా విగ్రహాలు పెట్టేశారు. ఒకరికి మరొకరు పోటీలు పడి విగ్రహాలు పెట్టి వాహనదారులకు ఇబ్బందిగా మార్చారు. గుంటూరు నగరంలో వేలాది విగ్రహాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. వాటిలో అనుమతి తీసుకుని ఏర్పాటు చేసిన విగ్రహాలు పదుల సంఖ్యలో ఉంటాయి. రాజధాని జిల్లా కావటంలో గుంటూరు నగర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం గుంటూరు నగరంలో ఎంతో కీలకమైన శంకర్ విలాస్ సెంటర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించారు. దీంతో నగరంలో ట్రాఫిక్ ను మళ్లించాల్సి వచ్చింది. ఆ క్రమంలో రోడ్లు, ప్రధాన కూడళ్లలో ఉన్న విగ్రహాలు వాహనాల రాకపోకలకు అంతరాయాన్ని కలిగిస్తున్నాయి. వాటికి తోడు రోడ్లపై ఉన్న దేవాలయాలు, చర్చిలు, మసీదులు మరింత ఆటంకంగా మారాయి. రోడ్లపై ప్రార్థనా మందిరాలతో పాటు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగించాలని గుంటూరు లోక్సభ సభ్యుడైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలలో ఇలా సామాన్య ప్రజానికానికి ఇబ్బంది కలిగేలా రోడ్లపై ఆక్రమణలు ఉండవని, గుంటూరులో కూడా ఆ పరిస్థితి రావాలని ఆయన కోరుకున్నారు. ప్రత్యేకంగా అందరికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి అని చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు ఎక్కడా కూడా రోడ్డు మధ్య విగ్రహాలు పెట్టి నన్ను పిలవద్దు. మీరు పిలిచినా కూడా నేను రాను అని మీ అందరికి ఒకసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు ఎక్కడ పెట్టుకున్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచి ప్లేస్ లో ఒక సైడ్కి పెట్టుకుంటే తప్పకుండా వస్తాం, మేము ఆశీర్వదిస్తాం. ఇది అన్ని పార్టీల వారికి సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా గుంటూరు ప్రాంత ప్రజలందరూ, అన్ని కుల మతాల వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏంటంటే, ఒక మనిషి ట్రాఫిక్ లో చిక్కుకొని హాస్పిటల్కి వెళ్ళలేకుండా హార్ట్ అటాక్ తో కానీ ఇంకో దానితో కానీ చనిపోతే దానికి కుల మతాలు అనేవి ఉండవు. ఎవరైనా సరే చనిపోవాల్సింది. అలాంటి సిచ్యువేషన్ రాకుండా అన్ని కుల మతాల వాళ్ళు గుళ్ళని, మసీదుల్ని, చర్చిల్ని మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నాం. రోడ్డుకి ఉంటే అడ్డంగా ఉంటే వేరే ప్రాంతాలను మీరు చూస్ చేసుకోండి, మేము ఏదైనా సహాయం చేస్తాం, తొలగించండి. అదేవిధంగా విగ్రహాలు కూడా ఏదో ఒక రోజున మొత్తాన్ని తొలగిస్తాం. అదే రోజు అని చెప్పంగానే ఏదో ఒక రోజు మాత్రం రోడ్డుకి అడ్డంగా ఉన్నాయన్నీ
తీసేయాల్సిన సమయం ఉంది. గుంటూరు నగరంలో ఐకానిక్ ప్రాంతంగా ఉన్న నాస్ సెంటర్లోని సర్కిల్ అంతా విగ్రహాలు ఏర్పాటు చేసి దాని రూపురేఖలు మార్చేశారు. ఆ విగ్రహాల ఏర్పాటుపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు ప్రధాన కూడలిలో ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించేలా విగ్రహాలు ఏర్పాటు చేయడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే గుంటూరు నగరంలో డివైడర్లు, రోడ్లపై ఉన్న విగ్రహాలన్నీ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2013లో అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం హైకోర్టు ఉత్తర్వులు, ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 2013లో ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎవరు విగ్రహాలు పెట్టాలన్నా అధికారుల అనుమతి తీసుకొని పెట్టాలి అని. లేకపోతే హైకోర్టు సుమోటోగా ఈ కేసుల్ని స్వీకరించి విగ్రహాలను తొలగిస్తామని చెప్పి కూడా ఉత్తర్వుల్లో పేర్కోవటం జరిగింది. అంటే అసలు రాజ్యాంగం పట్ల భయము భక్తి లేదా? అసలు ప్రజల సౌకర్యాల పట్ల భయము భక్తి లేదా? ఇంత అసౌకర్యం కలిగిస్తూ మెయిన్ రోడ్ లో సందుకి ఒక రాజకీయ నాయకుడు ఒక విగ్రహం, మెయిన్ రోడ్ లో ట్రాఫిక్ అసౌకర్యం కలిగిస్తూ విగ్రహాలు పెట్టడం చాలా దారుణమైన పరిస్థితులు. గుంటూరు నగర అభివృద్ధికి ఆటంకంగా ఉన్న గుడులు, మసీదులు, చర్చిలను స్వచ్ఛందంగా తొలగించాలని నగరవాసులు కోరుతున్నారు. అందుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు మనము ఇదే బ్రాడీపేట నుంచి సపోజ్ పట్టాపురం బ్రిడ్జ్ నుంచి చూస్తే మనకు ఒక దేవాలయం, ఒక మసీదు, ఒక చర్చి, నిజంగా 3 అడ్డు వస్తాయి. దానికని మొత్తం మున్సిపల్ ఎవరిని తాకితే ఏమి ఇబ్బంది వస్తుంది దాని అలైన్మెంట్ మార్చి ఒక దగ్గర 20 అడుగులు, ఒక దగ్గర 40 అడుగులు చేయటం అది అత్యంత బాధాకరం కదా. ఖచ్చితంగా దేవుడనే ఉన్నాడు, దేవుడు లేడని అనలేదు. ప్రతి ఒక్కరూ భక్తిగా అందరికీ దండం పెట్టాల్సింది. భారతదేశం అంటే మనం ఎవరిని విమర్శించరు, ప్రతి దేవుడికి దండం పెడతాం. కానీ అలా ఉండాల్సిన చోట్ల ఉండాలి. ఆయన చెప్పారు కదా క్లియర్గా, ఏదో ఒక నాయకుడి వల్ల, ఏదో ఒక పార్టీ వల్ల దాన్ని కాదనలేక రోడ్డు మీదకి తెచ్చిపెట్టారు. ఇది కరెక్ట్ కాదు. అమెరికా లాంటి దేశాల్లో నేను తిరిగాను, ఆడ ఎందుకు అంత డెవలప్ అయిందంటే ఎవరికి కూడా ఇతరులకి ఇబ్బందులు కాకుండా రోడ్లు ఉంటాయి. భక్తితో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలి. పెమ్మసాని గారు ఏం చెప్పారు ఇవాళ, అమెరికాలో ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు దాకా ఉందంట. అలా చేయాలంటే మనం ఎప్పుడు మనం దానిలో లైన్లోకి రావాలి అంటే క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ ఉండాలంటే ఒక బొమ్మను పెట్టుకుంటే ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండాలి. ఇవాళ మనకి రోడ్లు చావట్లేదు, వెడల్పు చేస్తున్నారు. వెడల్పు చేస్తుంటే ఆగం చేసే వాళ్ళు ఆగం చేస్తున్నారు. అలా కాకుండా మనం ప్రభుత్వాన్ని సహకరిస్తే చాలా మంచిదని నా అభిప్రాయం అండి. ఏపీ పెమ్మసాని చంద్రశేఖర్ సూచనలు పాటిస్తామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రకటించారు. నగర అభివృద్ధి తమకు ముఖ్యమని ఆయన అంటున్నారు. ఒక రోడ్డు మోడల్గా స్టాచ్యూస్ ఎక్కడెక్కడ స్కాటర్డ్గా ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకొని ఒక రోడ్లో మోడల్గా పెట్టాలని కూడా ఒక ప్రపోజల్ ఉంది. అది చేస్తే అవన్నీ విడివిడిగా ఉన్నాయని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరుగుతుంది భవిష్యత్తులో. ఇప్పుడు రిలీజియస్ స్ట్రక్చర్స్ విషయంలో మొట్టమొదటి స్టెప్ మీకు 3 వంతెనల దగ్గర ఒక చర్చి ఉండేది. ఆ చర్చి వాళ్ళతో మాట్లాడి మనం రోడ్ వైడనింగ్లో భాగంగా ఆ చర్చి వాళ్ళని కన్విన్స్ చేసి సో అది స్ట్రక్చర్ తీసేయటం జరిగింది. అట్లాగే బృందావన్ గార్డెన్స్ సెంటర్లో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. ఆ కమిటీ వాళ్ళతో మాట్లాడి అది కూడా ఆ దేవాలయం కూడా ఇప్పుడు రిమూవ్ చేయబోతున్నాం. అట్లాగే మనకి కంకరగుంట ఫ్లైఓవర్ దగ్గరనే ఒక మహంకాళి టెంపుల్, ఇంకొంచెం ముందుకు వెళ్తే అయ్యప్ప స్వామి టెంపుల్, ఈ 2 టెంపుల్స్ కూడా త్వరలోనే షిఫ్ట్ చేయబోతున్నాం. వాస్తవానికి విగ్రహాలు చరిత్రను గుర్తు చేస్తాయి. అయితే వాటితో పాటు వచ్చే ఖర్చు, నిధుల మళ్లింపులు, ప్రజల అవసరాల నేపథ్యంలో వాటి ప్రాధాన్యతను ప్రశ్నించాల్సిందే. గ్రామాల్లో తాగునీరు లేదు, జిల్లాల్లో విద్య, వైద్య సదుపాయాలు సక్రమంగా లేవు. అయినా అడుగడుగున విగ్రహాలు ఏర్పాటు చేయడానికి మాత్రం జనం వెనకాటలేదు. విగ్రహానికి ఎంత ఖర్చు పెడితే అంత గొప్పగా భావిస్తున్నారు. నాయకులు చేసిన మంచిని మరిచి వారి విధానాలకు తిలోదకాలిచ్చిన తర్వాత విగ్రహాలు పెడితే మాత్రం ప్రయోజనం ఏముంటుంది? ఆ డబ్బుతో పేద అణగారిన వర్గాలకు సాయం చేస్తే బాగుంటుంది. అది గుంటూరైనా సరే, మరో ఊరైనా సరే.